శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. నారాయణం నమస్కృత్య నరం నరోత్తమ దేవి సరస్వతి వ్యాసం తతో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః గణాధిపతయే నమః. ఈరోజు ఎపిసోడ్ 10 అంటే దీంట్లో కృష్ణమూర్తి పద్ధతి గురించి దాంట్లో విషయంలో ఎపిసోడ్ 10లో చెప్పుకోవాలి. ఒక చిన్న విషయం ప్రస్తావన చేసిన తర్వాత దాంట్లో కడతాను. మా ఫ్రెండ్ ఒక ఆయన దీన్ని విన్న తర్వాత అన్నారు, ఆయన నక్షత్రం స్వాతి నక్షత్రం చెప్పి ఆయన ఏమిటంటే దశాభుక్తి ఇప్పుడు ఏమిటి నడుస్తుందని చెప్పంటే, అంటే ముందర చెప్పాను కదా, ఇవన్నీ కూడా స్వాతి రాహు నక్షత్రం వస్తుంది. రాహుకి 18 సంవత్సరాల పీరియడ్ది. అయితే జననకాలమందు ఎంత దశ బ్యాలెన్స్ ఉందో అంటే 18 సంవత్సరాలు ఉండవు సాధారణంగా బ్యాలెన్స్ పుట్టినప్పుడు. అదే 17, 16 ఇలా వస్తాయన్నమాట. దాన్ని వర్కౌట్ చేసుకోవాలి, క్యాల్కులేట్ చేయాలి. ఆ క్యాల్కులేషన్ ఇప్పుడు ఈ రోజుల్లో అందరికీ కూడా యాప్స్ వచ్చేసి అందరికీ డైరెక్ట్ కంప్యూటర్ మీద వచ్చేస్తున్నారు అన్నమాట. వాళ్ళు యాప్స్లో డైరెక్ట్ ప్రింట్ చేస్తున్నారు, వాళ్ళు ఇచ్చేస్తున్నారు మొత్తం నేటల్ చార్టు అన్నీ. అంటే చార్ట్లు జాతకాలు కూడా కృష్ణమూర్తి పద్ధతిలో ఇచ్చేస్తున్నాయి. కాదంటే దాంట్లో అయినాంశ అవన్నీ ఏమేమి కావాలో దాని గురించి ఇప్పుడు వాళ్ళకి వచ్చి చెప్తాను మామూలుగా. అసలు ఎలా చేయాలి, అసలు కావాల్సింది ఏమిటి, ఎసెన్షియల్ క్వాలిటీస్ అవన్నీ కూడా. అందుచేత ఏమిటంటే దయచేసి ఏమిటంటే ఎంతకాలం ఉంటుందని గ్రహించుకోవడం అలా డైరెక్ట్గా చెప్పినారు. అంటే ఏ దశతో ప్రారంభమవుతుంది కరెక్ట్గా చెప్పేసి, అంటే స్వాతి నక్షత్రం వాళ్ళకి రాహు మహాదశతో స్టార్ట్ అవుతుంది. పుట్టినప్పుడు రాహు దశ అనమాట. తర్వాత గురుడు ఉత్తరాశని అలా అలా వస్తాయన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. సరే, ఇప్పుడు ఇవాళ నేను ఈ 10వ ఎపిసోడ్ ప్రారంభం చేసేటప్పుడు అసలు ఏంటి ఎసెన్షియల్, అసలు ఒక నేటల్ చార్ట్ అంటే ఏంటి, జాతకం కృష్ణమూర్తి పద్ధతిలో వెయ్యాలంటే ఏం కావాలి మనకి, దానికి అంటే ఏమిటి కావాలి. ఫస్ట్ మంచి కండిషన్ ఏంటంటే కరెక్ట్ అంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, ఈ 3 చాలా ఇంపార్టెంట్. టైమ్ ఆఫ్ బర్త్లో చాలా మాత్రం ఎక్కడ తీసుకోవాలంటే కేర్. ఇప్పుడు రాత్రి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 10వ తారీఖు రాత్రి 2 గంటలకి మనం మామూలుగా చెప్తాం 10వ తారీఖు రాత్రి 2 గంటలకు పుట్టామంటే, కానీ అదేమిటి 11 తెల్లబారు 11 2 గంటలు అనమాట. 11 12 అంటే 12 గంటలు రాత్రి 12 తర్వాత నుంచి మళ్ళీ నెక్స్ట్ డేకి వెళ్ళిపోతుంది. కాబట్టి 11వ తారీఖు అని చెప్పి 2 AM అని ఇస్తే కనుక అయితే అది చార్ట్ కరెక్ట్గా వస్తుంది. లేకపోతే ఇవి వాళ్ళు ఉపయోగించేటువంటి అయినాస అవన్నీ దానివల్ల తేడాలు వచ్చేస్తాయి. కాబట్టి ఆ డేట్ చాలా పక్కాగా ఉంటుంది. రాత్రి 12 తర్వాత మాత్రం అంటే ఏ డేటు అంటే ఆ తర్వాత డేట్ తీసుకోవాలి మనం, అది గుర్తుపెట్టుకోవాలి. అలాగనమాట ఈ 3 ఎసెన్షియల్ అంటే డేటు, టైము, ప్లేస్ చాలా క్రూషియల్. ఎందుకంటే కృష్ణమూర్తి సిస్టంలో ప్రెసిషన్ యూజింగ్ ది స్పెసిఫిక్ లాటిట్యూడ్, లాంగిట్యూడ్ ఆఫ్ బర్త్ లొకేషన్ అండ్ ది యాక్యురేట్ టైమ్ టు క్యాల్కులేట్ ది యూనిక్ పొజిషన్స్ ఆఫ్ హౌస్ కప్స్, ప్లానటరీ లాంగిట్యూడ్స్ అండ్ దేర్ కరస్పాండింగ్ స్టార్ అండ్ సబ్లాట్స్. అవి ఆ 3 కూడా అందుకోసం అవన్నీ చాలా చాలా యాక్యురేట్గా ఉండాలి. అదనమాట. దీనివల్ల ఆ టైం ఏమిటి ఉంటాయని చెప్పేసి వస్తుందన్నమాట. దాంట్లో అంటే కసి పెట్టి సైన్ ఏంటి స్టార్ సబ్బు అంతా కూడా అనమాట అది వస్తాయన్నమాట. అది దానివల్ల అది చేయడం కోసం ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అవన్నీ దాంట్లో ఆటోమేటిక్గా వస్తుంది. మామూలు మాన్యువల్ ఎలా చేయాలో చెప్తాను కొంచెం అసలు అంటే అంత దానికి ఇప్పుడు అయినాస కేపీ అయినాస ఇప్పుడు అందరూ అలాంటి దానికంటే మళ్ళీ ఏంటి వేరే పుస్తకాలు కొనుక్కోవాలి. మళ్ళీ అవి తయారు చేస్తున్నారో మా అంతా ఈ మధ్య తెలియట్లేదు నాకు. కానీ ఇదివరకైతే అయనాంశం ఉండేది, కృష్ణమూర్తి అయనాంశం, తర్వాత ఎఫిమిరిస్ అని పిలుస్తారు అనమాట. అంటే ఇలా ఈ ప్లానెట్స్ ఎక్కడ ఉన్న దాంట్లో డిగ్రీస్ ఎలా మూవ్ అవుతుందో ప్రతిరోజు అది చూసి చేసుకునేవాళ్ళం మేము. అదనమాట. అది ఇలా దాంట్లో లహరీ టేబుల్స్ ఆఫ్ హౌసెస్ ఉండేది. ఇది కృష్ణమూర్తి పద్ధతి కూడా వీళ్ళతో కూడా కనిపెట్టి వాళ్ళు అంటే వాళ్ళు రాసి వాళ్ళు చేసేవారు. అవి కొనుక్కునే వాళ్ళని దాన్ని బట్టి తయారు చేసుకునేవాళ్ళు అనమాట. కృష్ణమూర్తి పద్ధతి అంటే దీంట్లో కస్ప్ అంటే ఏమిటి ఫస్ట్లో మనకు డౌట్ వచ్చింది. అది అంటే 12 సైన్లు ఉంటాయి. 12 సైన్లు అంటే చెప్పాను కదా, మేషం, వృషభం అవన్నీ చెప్పాం, అవి రాసులు. దాంట్లో 0 డిగ్రీస్ స్టార్ట్ అయినప్పుడు 0తోటే స్టార్ట్ అవుతుంది. కాబట్టి అంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, సర్కిల్గా ఉండదు కానీ మనం ఒక ఇమాజినరీ అదనమాట లైన్స్ అనమాట ఉంటాయి దాంట్లోకి. కృష్ణమూర్తి అంటే ప్రతిదీ ఇప్పుడు ఏమిటంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోవాల్సిందంటే ఈ ట్రాన్సిట్ లగ్న కాదు అవన్నీ కూడా కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటాయి, ఆగదు. ఇవాళ ఉందనుకోండి రవి ఒక గ్రహం, అదొక గ్రహం ఒక రాశిలో ఉంటుంది. అదేమిటి రోజుకు 1 డిగ్రీ చొప్పున అలా ముందరకు పెడుతూ ఉంటుంది. అలాగే
అలాగా అంటే 1 డిగ్రీ అంటే అంత 60 నిమిషాలు. 60 నిమిషాలు అంటే అలా మెల్లమెల్లగా పెడుతున్నప్పుడు 1 డిగ్రీ తర్వాత అలా 2 నిమిషాలు 3 నిమిషాలు అలా పెడుతూ ఉంటుంది. కాబట్టి ఎక్కడైతే పుట్టాడో ఆ టైంకి ఉన్న లెక్కలు వేస్తే ఆ స్పాట్లో అంటే ఆ 30 డిగ్రీస్ సైన్లోనూ ఎక్కడో ఒక చోట పడుతుంది అనమాట. అది స్టార్టింగ్ పాయింట్. కస్ప్ అంటే స్టార్టింగ్ పాయింట్. అది అంటే ఈ కస్ప్ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కస్ప్ అంటే 30 డిగ్రీస్లో ఫస్ట్ మేషరాశి తీసుకుందాం. పోనీ దాంట్లో ఏంటి 10 డిగ్రీలు తీసుకుందాం. 10 డిగ్రీల దగ్గర పుట్టాడు అనుకున్న మనిషి 10 డిగ్రీల 1 నిమిషం 2 నిమిషాల దగ్గర పుట్టాడు అనుకుంటే, అయితే ఆ 10 డిగ్రీల 1 నిమిషానికి ముందర పెట్టి 10 డిగ్రీలు లేకపోతే 10 డిగ్రీల సెకండ్స్లో ఒక లెక్క కట్టుకున్నట్టయితే అది వెనకాలది 12వ రాశి అవుతుంది అన్నమాట. వాడికి అక్కడ దాకా 12వ రాశి కవర్ అయినట్లు అన్నమాట. లేకపోతే మామూలుగా అయితే ఏం చెప్తాం, వాళ్ళ లగ్నంలో మేష లగ్నం పుట్టినట్టే మేష రాశి అక్కడ దాకా అయిపోయింది. వృషభం అలా 12 కింద ఈక్వల్గా చేసుకుంటున్నాం. అలాగే కొంతమంది మధ్యగా తీసుకుంటారు, మన సిస్టమ్స్లో ఉన్నాయన్నమాట. కానీ కృష్ణమూర్తి ఏం చెప్పాడంటే ఏ డిగ్రీ అయితే స్టార్ట్ అయిందో ఆ డిగ్రీ నుంచి తీసుకోండి మనం. అక్కడి నుంచి నెక్స్ట్ ఎక్కడ దాకా వస్తే అది కొంచెం మార్పులు వస్తూ ఉంటాయి అన్నమాట. దీంట్లో స్పీడ్గా వెళ్ళడం అంతా ఉంది. కాబట్టి అతను ఏం చేస్తాడంటే 360 డిగ్రీస్ని సమంగా సర్దుకుని దాని తర్వాత ఎక్కడ స్టార్ట్ అవుతుంది ఎక్కడ అవుతూ ఉంటుంది. ఎక్కడో కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఏదైనా 30 డిగ్రీ 27 డిగ్రీస్ 28 డిగ్రీస్ పుట్టింది అక్కడ లగ్నం అయితే కనుకైతే ఒక్కసారి ఈ కసుపు దాటిపోతుందన్నమాట. అంటే ఒక రాశి దాటిపోయి ఇంకో నెక్స్ట్ రాశిలో పడుతుంది. ఒక్కోసారి అలాంటప్పుడు ఒక రాశి ఉండదు వాళ్ళకి. లగ్నాలు అంటే ఒక రాశి అంటే ఒక హౌస్ వాళ్ళకి ఉండదు సిగ్నిఫికేషన్స్లో. ఆ తర్వాత మెల్లగా వస్తే తర్వాత చెప్తాను. అది అంటే ఈ విధంగా ఒక్కొక్క రాశికి అంటే దాంట్లో వచ్చినప్పుడు కస్ప్ అంటే ఏంటి స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ హౌస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఫస్ట్ హౌస్ ఇది సెకండ్ హౌస్ అంటే సెకండ్ కస్ప్ అంటే ఈ దైత్ర సెకండ్ కస్ప్ దాంట్లోకి ఎక్కడ బిగినింగ్ ఎంతో ఆ డిగ్రీస్ మనం గుర్తుపెట్టుకోవాలి. అక్కడ అంటే దానివల్ల ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లగ్నం ఉంది, దాన్ని అసెండెంట్ సబ్లార్డ్ అంటాం. దాన్ని అసెండెంట్ అంటే అది లగ్నం కస్ప్ అనమాట. అది దాంట్లో ఏమొస్తాయి లగ్నాలు సైన్ లార్డ్ అంటే ఏ సైన్లో ఉంది ఆ సైన్ లార్డు, దాంట్లో ఏ స్టార్లో ఉందో ఆ స్టారు, దాని తర్వాత సబ్లాడ్. ఈ 3 ఇంపార్టెంట్ కస్పు అంటే కృష్ణమూర్తి పద్ధతిలో ఈ 3 తీసుకుంటాం. అందుచేత ఏ డిగ్రీదే స్టార్ట్ అయితే అంటే సైన్ మాత్రం అదే ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేషరాశి అంటే మేషరాశి అధిపతి కుజుడు. అంచేత కుజుడే మార్స్ సైన్ లార్డ్ అవుతాడు. దాంట్లో ఒకవేళ ఫస్ట్ 10 లోపల 13 లోపల ఉందని 13 లోపల ఉందంటే 13, 20, 30, 20 దాకా కేతు స్టార్ ఉంటాడు. అశ్విని స్టార్ అంటే అప్పుడు అశ్విని స్టారు ఇంకో సబ్ ఏదో వస్తుందన్నమాట. అశ్విని స్టారు అంటే కేతు స్టారు తర్వాత ఏ రవి సబ్బో మూన్ సబ్బో ఇవన్నీ తర్వాత సబ్బు దాన్ని బట్టి ఆ డిగ్రీని బట్టి అక్కడ పాయింట్ నిలుస్తుందో అది వస్తుందన్నమాట. అంటే ప్రతి దానికి కూడా 1 నుంచి 12 దాకా కూడా ఈ కస్పులకి అన్నింటినీ కూడా సైన్ లార్డు, స్టార్ లార్డు, సబ్ లార్డు ఈ 3 చాలా చాలా ఇంపార్టెంట్గా తీసుకోవాలి కృష్ణమూర్తి పద్ధతిలో. ఈ 3 డిసైడ్ ఈ 3 మనకు వస్తాయన్నమాట. కాబట్టి మనం తీసుకునేటువంటి కరెక్ట్ టైము, డేటు, ప్లేస్ చాలా ఇంపార్టెంట్. ఈ రోజుల్లో అన్ని అయినా అవన్నీ తీసుకుని లాంగిట్యూడ్ లాటిట్యూడ్స్ కరెక్ట్గా తీసుకుంటారు. కాబట్టి అప్పుడేమిటి యాక్యురసీ చాలా దగ్గరగా మనం వెళ్ళగలుగుతాం అన్నమాట. అదంతా అది ఆ కస్ప్ అన్నది చాలా ఇంపార్టెంట్. అది కీ ఆస్పెక్ట్స్ ఆఫ్ కస్ప్స్ ఇన్ కేపీ ఆస్ట్రాలజీ ప్రిసైజ్ స్టార్ట్ పాయింట్ కస్ప్ ఆఫ్ హౌస్ మార్క్స్ ది ప్రిసైజ్ బిగినింగ్ ఆఫ్ దట్ హౌస్ వేర్ ది సైన్ ఆఫ్ ది ప్రీవియస్ హౌస్ ఎండ్స్. ఫ్లెక్సిబుల్ హౌస్ అది నాకు చెప్తున్నది. అదంతా మనం అక్కర్లేదు, ఎందుకంటే అవన్నీ వాడడం కాబట్టి కృష్ణమూర్తి పద్ధతిలో ఏం చెప్పుకుంటాం అదే లార్డ్ ఆఫ్ ది కస్ప్ అదే చెప్పాను కదా స్టార్ లార్డు ఇవన్నీ చెప్పుకొచ్చాం కృష్ణమూర్తి ఆస్ట్రాలజీలో. ఈ 3 చాలా ఇంపార్టెంట్. భావచరిత్రం అంటే వాళ్ళు మనకు అక్కర్లేదు కదా. కస్ప ఆర్ కైపీ చార్ట్ పీడిఎఫ్ సరే దాన్ని బట్టి అది ఈ అటు బిగినింగ్ చెప్పాను కదా, బిగినింగ్ ఎక్కడ ఉంటుంది ఇంట్లో వాడేదంతా కృష్ణమూర్తి అయినాసే వాడుకుంటారు అని చెప్పి ఉంది. దాంట్లో ఉన్నాయి. అవి నార్మల్గా ఏం చేస్తున్నారంటే అందరూ కూడా ఇప్పుడు దాంట్లో కంప్యూటర్ దాంట్లో పెట్టి లాగేస్తున్నారు, మొత్తం చార్ట్ వచ్చేస్తుంది వాళ్ళకి అంతా. దాంట్లో ఇవన్నీ చూసుకోగల ఇంత శ్రమ పడక్కర్లేదు మామూలుగా. అయినా కానీ తెలుసుకోవాలి కాబట్టి తెలుసుకోవడం అన్నమాట అంతే దానికోసమని. అది ఇప్పుడు మళ్ళీ నువ్వు ఈ యాస్ట్రాలజీ చేసేటప్పుడు కొన్ని క్వాలిటీస్ కూడా ఉంటాయి మనిషికి. అంటే యాస్ట్రాలజీ ఎవరు చెప్పుకుంటే ఏం లక్షణాలు ఫాలో అవ్వాలా అవ్వక్కలేదా ఏమిటి అనేటువంటి విషయం గురించి చెప్తాను. మీరు అంటే ఎసెన్షియల్ క్వాలిటీస్ టు లెర్న్ యాస్ట్రాలజీ ఇంక్లూడ్ ఏ డీప్ సెన్స్ ఆఫ్ క్యూరియాసిటీ, ఏ లవ్ ఆఫ్ సింబల్స్, సైకిల్స్, స్ట్రాంగ్ empathy and communication skills and commitment to continuous learning and ethical practice. అది ఖచ్చితంగా
నిరంతరంగా వింటూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అది ఫౌండేషనల్ నాలెడ్జ్ ఆఫ్ ఆస్ట్రాలజికల్ కాన్సెప్ట్స్ అండ్ ప్రాక్టికల్ స్కిల్స్ లైక్ చార్ట్ ఇంటర్ప్రిటేషన్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇవన్నీ తెలుసుకొని ఉండాలి మనిషికి. ఆ తర్వాత క్యూరియాసిటీ అండ్ లవ్ ఆఫ్ లెర్నింగ్, జీనియస్ ఇంట్రెస్ట్ ఇన్ సింబల్స్, అంటే ఇవన్నీ తెలుసుకుందాం అనే ఆలోచన ఎప్పుడు ఉంటూ ఉండాలి మనిషికి. అదేమిటంటే ప్రతి వాడికి కూడా నేను చెప్తాను కొన్ని చాలా క్వాలిటీస్ ఎలా ఉంటాయంటే, మామూలుగా ఏమని చెప్తారు, అతనికి దైవభక్తి ఉండాలి, తిని శాస్త్రం మీద నమ్మకం ఉండాలి, చెప్పేవాడు దానికి ఎప్పుడు కూడా వాడికి భయాసులుగా చెప్పకూడదు, అది అవుతుంది అంటే కన్ఫ్యూజ్ చేయకూడదు ఎవరిని కూడా, కరెక్ట్గా చెప్పేది అవుతుందా లేకపోతే ఏమిటి సంగతి. అలాగే ఇవన్నీ కూడా ఏమిటంటే దీని గురించి ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో బాగా క్లియర్గా చెప్తాం, స్టార్ట్ చేస్తాను అక్కడి నుంచి. ఇక్కడితో ఈ ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.